హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు దొండకాయ పచ్చడి తయారు చేయడము చూపించబోతున్నానండి. ఈ వీడియోలో చాలా ఈజీ అండ్ క్విక్గా తయారైపోతుంది. దొండకాయల్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. వాష్ చేసుకున్న దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పండు పడిపోయినవి ఏమన్నా ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు తయారు చేయడం చూద్దాం. ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. సరిపోతుంది 1.5 టేబుల్ స్పూన్ అయితే. అది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఆవాలండి, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు సరిపోతాయండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయండి. వీటిలోకి కడిగిన పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. కారం తక్కువ తినేవాళ్ళైతే 10-15 సరిపోతాయండి. ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం తినేదాన్ని బట్టి. వీటన్నిటిని కొంచెం మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గిపోతాయి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి, మాడిపోతాయి కాబట్టి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత 2 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు యాడ్ చేస్తున్నాను. వేరుశెనగ గుళ్ళు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చడిలో. వీటన్నిటిని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిలోకి 8 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి చక్కగా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా మగ్గుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, ప్లస్ అంత బాగా కుక్ అవ్వవు కూడా. వీటిలోకి ఇప్పుడు మనం చిన్నగా ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటామండి. నేనైతే కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అయినా కల్లుప్పు అయినా ఏదైనా 1 స్పూన్ సరిపోతుంది. మీకు రుచికి తగినట్టుగా మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. లేదంటే మూత పెట్టైనా మగ్గించుకోవచ్చు. చక్కగా మగ్గిపోయాయి చూడండి, అంతా ఒకే విధంగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిలోకి కడిగి నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే చింతపండుని పచ్చట్లోకి వేస్తే స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండదండి. అంటే 2-3 డేస్ అయినా ఉండాలి కదా, ఉండదండి. కానీ ఈ విధంగా కడిగి నానబెట్టుకున్న చింతపండుని దీంట్లో వేసి ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేస్తే తడి ఉండదు కాబట్టి మనకి స్టోరేజ్ 2-3 డేస్ చక్కగా ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుందండి. వీటన్నిటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. చక్కగా అయిపోయింది చూడండి. వీటిని ఇప్పటికి మసాలా పోపు దినుసులు తీసుకొని తిరగమాత పెట్టుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. దీంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను వేరుశనగపప్పు అండి, పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అండి, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు వీటిని పచ్చట్లోకి తీసేసుకుందామండి. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవచ్చు, ఏం కాదండి. చూడండి, చక్కటి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుందండి. ఉప్పు కూడా సరిపోయింది, ఏం యాడ్ చేయనక్కర్లేదు. మాకైతే సరిపోయింది. మీకు ఉప్పు తగ్గింది అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి.
ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది కదండి, కొంచెం బరగ్గా కూడా ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.